ఎర్రగడ్డ మార్కెట్, ఎర్రగడ్డ గేదెల సంత అంటే ఇట్లా ఉంటుంది. ఎర్రగడ్డ గేదెల సంత చూసుకోవచ్చు. ఎర్రగడ్డ గేదెల సంత కర్సాపూర్ నుంచి వస్తారు. ఎలా ఉంది ఇక్కడ ఈరోజు మార్కెట్లో చూస్తే? బాగానే రేట్లు బాగానే ఉన్నాయి. బాగా రేట్లు బాగానే ఉన్నాయి. ఎక్కువ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. గుజురు బాగా వచ్చినాయి. గుజురు బాగా మామూలుగా ఉన్నాయా ఇదివరకు? మామూలు కొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముతారా? మామూలు మీరే సాగుకొని తీసుకోబోతున్నాం. సాగుకోవడానికి అంటే ఊరి నుంచి కొనే వాళ్ళకి ఇక్కడ రేట్లు కానీ ఎలా అనిపిస్తుంది? రేట్లు బాగా ఉన్నాయి. అందుబాటులో లేవు. గిట్టుబాటు అయితే లేదు. అయితే లేదు. అందుకని కొంటలే కొని వేసుకుపోయేది వాళ్ళని. ధరలు కొద్ది రకాలు వేసుకోపోతుంది. మామూలు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఏ జాతి బర్రెలు పెట్టుకోవాలి? గుజురు పెట్టుకోవాలి. జూలియా పెట్టుకోవాలి. ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేయాలి? 10 బర్రెలతో స్టార్ట్ చేయాలి. 10 బర్రెలతో ఎంత అవుతుంది మామూలు పెట్టుకోవాలి? 10 బర్రెలు అయితే 20 లక్షల దానికి అయితే 20 లక్షలు పెట్టుకుంటే ఎంత మాత్రం వస్తాయి? మామూలు పర్వాలేదంట. వస్తే లాభం వస్తుంది. మంచిగా నెలకు 70,000 జీతం అవుతుంది. నెలకు 70,000 జీతం వస్తుంది. చూసుకోవచ్చు. जात వచ్చి 15,000 రూపాయలు చూడండి. अरे ले लो तो 5,000 पैसा उधर ले लो बांध दो. हाँ ना చేసా ఉండు. తింటున్నట్టు లేడు. ఫోన్ లేపలేదు. తీస్తా బర్రెలు పట్టుకున్నాను. నా చేతిలో బర్రెలు నెంబర్ తీసుకుంటారా? తీసుకుందాం అన్నట్టు చూద్దామని వెళ్ళినాము. వచ్చినాము మోర్తాడ్ మండల్, నిజామాబాద్ డిస్టిక్ మోర్తాడ్ మండల్. ఇప్పుడు చూడడానికి వచ్చాము. ఇంకో పరి వచ్చి తీసుకెళ్దామని వచ్చాము. ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ మంచిగానే ఉంది. అంటే ఊర్లో నుంచి వచ్చే కొనే వాళ్ళకి ఉంది. అంటే ఆల్రెడీ మీరు సాగు అమ్ముతారా? మామూలుగా మీరే సాగుకోవడానికి? అదే మంచిగా ఉంది. మార్కెట్ అయితే సూపర్ ఉంది. సాగు అమ్ముతుంటారా? మామూలుగా మీరే సాది అమ్మము పాల కోసమే. మనకు ఉన్నాయి. 4 ఉన్నాయి. మేము ఒక 8 సంవత్సరాలు అవుతుంది. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది. కానీ ఇక కష్టపడబడుతుంది దానికి. ఇక కష్టం చేస్తేనే పైసా దానికి. ఒక 4 గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. బాగా 15 తీసుకొని పెట్టారు. ఒక 4 గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంటే మినిమం తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టాలంటే ఎక్కువ ఏ వ్యాధులు వస్తుంటాయి? మామూలుగా వ్యాధులు ఏముండవు. మనం మంచిగా ఫుడ్ మంచిగా వేసుకుంటే అంతగానో ఏముండదు. ఎందుకంటే బర్రెకి అంతగానో ఏముండదు మనం ఫుడ్ మంచిగా వేసుకుంటే. కానీ బర్రె ఈన తర్వాత 2 నెలలకు కట్టింది అనుకో రైతుకి ఇబ్బంది ఉండదు. 6 నెలలకు 8 నెలలకు కడితే ఇబ్బంది ఉంటుంది. రైతు తీసుకున్న బర్రె ఈన తర్వాత 2 నెలలకు 3 నెలలకు కట్టింది అనుకో రైతుకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ చూడు తయారైతుంది. ఇటు పాలు ఇస్తుంది కాబట్టి. అంటే షూట్ ఎన్ని నెలల వరకు చెప్తుంది? మామూలుగా 2 నెలలకు కట్టింది అనుకో ఎన్ని నెలల వరకు? 10 నెలలు. అంటే ఈరోజు ఈనేంత వరకు బర్రె పాలు? బర్రె 6 నెలలు పాలు ఇస్తుంది. 2 నెలలు ఒక పూట ఇస్తుంది. 6 నెలలు 2 పూటలు ఇస్తుంది. మళ్ళీ 2 నెలల్లో ఇంతది 10 నెలల్లో. అట్లా అని ఆవు 9 నెలలు ఇంతది. బర్రె 10 నెలల్లో ఇంతది. మామూలుగా ఆవుకు బర్రెకు మధ్య తేడా ఏముంటుంది? బర్రె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలు పలసగా ఉంటాయి. ఆవు పాలు ఎక్కువ కొనరు. బర్రె పాలు ఎక్కువగా తీసుకుంటారు.
చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పన్నెల్ నూరా మండల్. ఏమన్నా తీసారా? చూసినాం కానీ రేట్లు గట్టిగా చెప్తున్నారు. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు చూస్తే? బాగానే ఉంది. ఊరి నుంచి పల్లెటూరు నుంచి ఇక్కడ కొనడానికి వచ్చే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? రేట్లు బాగానే ఉంది అంటే డల్లర్లు లేకుండా చూసుకుంటే బాగానే ఉంటుంది. డల్లర్లు ఎక్కువ ఉన్నారు. లేకుండా చూసుకుంటే బాగుంది. ఇదిగా ఉంది. డల్లర్ లేకుండా చూసుకుంటాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఎలా ఉన్నాయి మార్కెట్లో చూస్తే? మామూలుగా వచ్చినాయి ఈరోజు బర్రెలు. చూద్దామని ఒక 2 తీసుకుందామని వచ్చినాం. మాకు సెట్ అయ్యే బర్రెలు లేవు. కొంచెం ఎక్కువ చెప్తారు ప్రైస్. ఎంత చెప్తుంది? ఎంతన్నా ఒక 45-50 అట్లా చెప్తారు. 45. మీరు ఎంతలో తీసుకుందామని? ఏ జాతి? మామూలుగా మనకి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి కలిసి ఇవన్నీ ఫామ్లో ఉన్నాయి. ఫామ్లో కాకుండా మనం పొలాల్లో తిరిగే బర్రెలు అయితే కావాలని చూస్తాం. లేవా? ఎటువంటి ఏం కానరాలేదు. ఈరోజు తక్కువ వచ్చినాయి బర్రెలు. ఈరోజు తక్కువ వచ్చినాయి. అంటే మీరు సాదుకోవటానికా మళ్ళీ అమ్ముటానికి? మేము సాక్కోవడానికి. మాకు ఉన్నాయి బర్రెలు. ఎన్ని ఉన్నాయి? ఒక 6 ఉన్నాయి. ఇంకొక 2-3 తీసుకుందామని వచ్చినాం. 2-3 తీసుకుందామని. అంటే మామూలు మీరు కేంద్రానికి పోతారా ఇలా పోతారండి? పాలు కేంద్రంలో వస్తుంది. కేంద్రానికి ఎంత వస్తాయి మామూలుగా లీటర్కి? అక్కడైతే లీటర్ 65. అంటే శాతాన్ని బట్టి పెరుగుతుంది. వెన్న శాతాన్ని బట్టి. వెన్న శాతాన్ని బట్టి. ఆవులు కూడా ఈ రకంగా ఎక్కిస్తూ ఉంటారు. ఇది ఆవులు మెయిన్ చేస్తే ఆవులు చూసుకోవచ్చు. వాళ్ళు కట్టుకొని అవి ఎక్కించుకుంటూ ఉంటారు ఇక్కడి నుంచి. ఎన్ని తీసుకొచ్చావు ఈరోజు? 10. ఇది ఎన్ని ఈతలు వెళ్ళింది? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నుంచి ఎలా ఉన్నాయి మార్కెట్లో చూస్తే? కొన్నికి వచ్చినా ఏమన్నా చూసావా? తీసుకున్నావా మరి? ఏం కొనలే. ధరలు బాగున్నాయి. ఏం కొనాలి? రేట్లు ఎక్కువ. అంటే మళ్ళీ నువ్వు కొని అమ్ముతుంటావు? మళ్ళీ నువ్వే సాదుకోవటానికేనా? మేము కొని అమ్ముతాం. కొని అమ్ముతారా? ఎలా ఉన్నాయి మార్కెట్లు? అంటే ఏ విధంగా ఇట్లున్నాయి ధరలు? మస్తున్నాయి ధరలు. ఎక్కువ ఈరోజు ఏ జాతి వచ్చినాయి? మామూలుగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేయాలి? ఏ జాతి బర్రెలు తీసుకోవాలి? ఎటువంటి బర్రెలు తీసుకుంటే బాగుంటుంది? అవన్నీ ముర్రా జాతి బర్రెలు బాగుంటాయి. ముర్రా జాతి బర్రెలు బాగుంటాయి. జాఫరాబాద్ లాంగ్ టైం పాలిస్తుంది.